వెల్కమ్ టు హాలీవుడ్ అంటున్న మన హాలీవుడ్ మేకర్స్. అది ఎవరికో కాదండోయ్, మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఒకవేళ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఏమనిపిస్తుందో మీరు కామెంట్ అని ఖచ్చితంగా చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సో మీకు మొత్తం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. మన రాజమౌళి గారు ఆల్రెడీ బాహుబలితో 2400 crores సృష్టించిన విషయం మనకు తెలిసిందే. అండ్ మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన RRR కూడా 1300 crores అనేది వచ్చింది. సో ఈ SSMB 29 అనేది సో ఆల్మోస్ట్ దీనికన్నా డబల్ ట్రిపుల్ అయ్యే ఉంటుంది, కానీ 4 times 5 times ఎక్కువే ఉంటుంది, కానీ దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది కదా. ఆయన స్థాయి ఎప్పుడు అక్కడే ఉంటుంది. సో పాన్ ఇండియా రుచి చూపించిన మన SS రాజమౌళి గారు సో ఇప్పుడు అదే మనకి హాలీవుడ్ రుచి కూడా చూపించాలని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయారు. సో ఈ కంటెంట్ గురించి మనం చూసుకుంటుంటే SSMB 29 కంటెంట్ సో ఒక మాస్టర్ పీస్ కంటెంట్. సో టాలీవుడ్ కూడా ఒక హాలీవుడ్ రేంజ్లో సినిమా తీయగలదా అని చెప్పే కంటెంట్ తీస్తున్నారు మన SSMB 29 ఫిలిం. సో మహేష్ బాబు అదే మన SSMB 29 విత్ రాజమౌళి. సో జనవరి నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని మన అందరికీ విషయం తెలిసిందే. ఒకవేళ విషయం తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక షార్ట్ తీశాను. సో ఆ షార్ట్ని వెళ్ళి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోతే సో మేజర్ అప్డేట్ ఏంటంటే SSMB 29కి మన హాలీవుడ్ మేకర్స్ నుంచి ఇక్కడ మన టాలీవుడ్కి వచ్చి ఫిలిం తీయడానికి రెడీ అయిపోతున్నారు. ఎస్, మీరు వింటుంది నిజమే. సో SSMB 29కి హాలీవుడ్ మేకర్స్ అనేది మేజర్ పార్ట్ ఆఫ్ ది రోల్ అనేది చేస్తున్నారు. అది మనకి ప్రొడక్షన్ డిజైనింగ్. బయట ఉండి మనం ఇన్నే లెక్కలు వేసుకుంటుంటే లోపల ఉన్న మన మహేష్ బాబు గారు కానీ లేదంటే రాజమౌళి గారు కానీ ఇన్ని లెక్కలు వేసుకుంటారు చెప్పండి. బయట ఉన్న టాక్ అయితే 500 crores అని చెప్పి, బట్ యాక్చువల్గా మనకి బడ్జెట్కి జరిగేది ఎంత అంటే 1000 crores. ఎస్, ఈ మూవీ యొక్క టోటల్ బడ్జెట్ 1000 crores అని చెప్పి ఇనిషియల్గా వేసుకున్నారు. సో అది అప్రాక్సిమేట్లీ ప్లస్ 200 crores అయినా అవుతుంది, లేదంటే మైనస్ 100 crores అయినా అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ అరౌండ్ యావరేజ్గా తీసుకుంటే 1050 crores దగ్గర నుంచి 1100 crores మధ్యలో జరిగే ఈ మూవీ సో ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ అనేది ఎండింగ్కి వచ్చింది మనకి. సో SSMB 29 సో జనవరి నుంచి మిడ్ ద వీక్ కానీ ఎండ్ ఆఫ్ ది జనవరి కానీ మనకి SSMB 29 అనేది షెడ్యూల్ రెగ్యులర్ షూట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికోసం ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ అనేది ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. అండ్ కీరవాణి మ్యూజిక్ గారు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. సో ఇందులో ప్రొడక్షన్ డిజైన్ కానీ సెట్స్ కానీ సో గ్రాఫిక్స్ సో దిస్ విల్ బి ఎన్ విజువల్ గ్రాఫిక్స్ అనమాట. ఈ SSMB 29 విత్ రాజమౌళి అనేది విజువల్ గ్రాఫిక్స్ అనమాట. సో దాని గురించి హాలీవుడ్ మేకర్స్ దగ్గర నుంచి మనకి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి మనకి మనతో వర్క్ చేస్తున్నారు ఈ SSMB 29. అండ్ ఈ మూవీ మనకి 2028 ఎండింగ్లో రిలీజ్ అవుతుంది. సో 3 years కష్టపడే సో ఆల్మోస్ట్ 2025 నుంచి 2028 ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ 3.5 years నుంచి కష్టపడి తీసిన సినిమా మనకి 2028 డిసెంబర్ ఎండింగ్లో రాబోతుంది. అండ్ దీని గురించి ఎక్స్పెక్టేషన్స్ కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ ఇప్పటి నుంచే జరుగుతున్నాయని బయట ఇండస్ట్రీ టాక్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.